వై ఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే ఆన్ 26th January ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం జనవరి 26th రోజు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు? వాట్ ఈస్ ద హిస్టారికల్ రీజన్ బిహైండ్ ఇట్? దీని వెనుక చారిత్రాత్మక కారణం ఏమున్నది? బిఫోర్ దట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లాహోర్ సెషన్. దానికంటే ముందు లాహోర్ సెషన్ గురించి తెలుసుకుందాము. 1929 డిసెంబర్లో ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్ ఏరియాలో రావి నది ఒడ్డున ఐఎన్సీ సమావేశాలు నెహ్రూ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో పూర్ణ స్వరాజ్య డిక్లరేషన్ని నెహ్రూ ప్రకటించడం జరుగుతుంది. ఏంది పూర్ణ స్వరాజ్య డిక్లరేషన్ అని అంటే, పూర్తి స్వాతంత్రాన్ని మనం ప్రకటించుకుంటున్నాము. 1930 జనవరి 26th రోజు భారతదేశపు అంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ప్రకటించడం జరుగుతుంది. ఈ పూర్ణ స్వరాజ్య డిక్లరేషన్ని ప్రకటించడానికి కారణం ఏంటంటే, 1927లో భారతీయులు డొమినియన్ స్టేటస్ కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. డొమినియన్ స్టేటస్ అంటే ఆ దేశ ప్రజలే స్వయంగా పరిపాలన చేసుకుంటారు, కానీ ఆధిపత్యం మాత్రము బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉంటుంది అన్నట్టు. ఈ డొమినియన్ స్టేటస్ గురించి అప్పుడు ఉన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్ రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్ బ్రిటిష్ పార్లమెంటు సమావేశాల్లో వాళ్ళు డొమినియన్ స్టేటస్ అడుగుతున్నారు, కానీ వాళ్ళకు రాజ్యాంగాన్ని రాసుకునే కెపాసిటీ ఉందా అని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈ ఛాలెంజ్ని మన మోతీలాల్ నెహ్రూ స్వీకరించి నెహ్రూ కమిషన్ని 1928లో ఏర్పాటు చేసి నెహ్రూ రిపోర్టుని ఇవ్వడం జరుగుతుంది. ఈ నెహ్రూ రిపోర్ట్ని కూడా రిజెక్ట్ చేస్తారు. అండ్ మూడో విషయము, సైమన్ కమిషన్ని 1927లో ఏర్పాటు చేసి భారతదేశంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవడానికి సైమన్ కమిషన్ని భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఈ సైమన్ కమిషన్లో భారతీయులు ఎవరు లేకపోవడం కూడా కారణం. ఈ మూడు కారణాల వల్ల 1929 డిసెంబర్లో పూర్ణ స్వరాజ్య డిక్లరేషన్ని ప్రకటించడం జరుగుతుంది. రైట్. 1930 జనవరి 26th రోజు భారతదేశం అంతటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసి లాఠీ చార్జీలు చేసి అరెస్టులు చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా 1947లో మనకు ఇండిపెండెంట్ రావడం జరిగింది. దీనికంటే ముందు 1946లో క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని డిసెంబర్ 9, 1946 రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజే మొదటి సమావేశం జరిగి ఆ తర్వాత 1949 నవంబర్ 26 రోజు మనకు రాజ్యాంగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది అన్నట్టు. మరి 1949 నవంబర్ 26 రోజు కంప్లీట్ అయిన రాజ్యాంగాన్ని వెంటనే అమల్లో చేయవచ్చు, కానీ 1950 జనవరి 26 రోజు దీన్ని అమలు చేయడం జరిగింది. దీనికి కారణము ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 1930 జనవరి 26 రోజు భారతీయులు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయిన రోజు కాబట్టి ఆ రోజును గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో 1950 జనవరి 26 రోజు మనం రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఏది ఏమైనా అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th జనవరి 1950. 1950 జనవరి 26 రోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26 రోజు రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది దీని వెనుక కారణము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్.